వెల్కమ్ టు కాకతీయ రామప్ప టెంపుల్. కాకతీయ రుద్రేశ్వర్ రామప్ప టెంపుల్. ఇది కాకతీయ కాలపులో బిల్డ్ చేసిన చాలా అందమైన టెంపుల్స్లో ఒకటి. టెంపుల్ టైమింగ్స్ మాత్రం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. లోపల మనకి దర్శనం ఇచ్చేది మన శివయ్యే. సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి ఇక్కడ క్లియర్గా రాశారు. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మెల్లగా చదువుకోవచ్చు. మనం టెంపుల్ హిస్టరీని ఇంకా ముందు నేను పూర్తిగా మీతో షేర్ చేస్తాను. టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ నాకు చాలా బాగా ఇంకా వెరైటీగా ఏమనిపించిందంటే, బయట ఏదైతే చెట్లు నేను చూస్తున్నానో ఇది చాలా వెరైటీగా ఉన్నాయి. అంటే నేను ఇంతవరకు ఈ చెట్లను ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం నాకు అనిపించింది. సెకండ్ నా అబ్జర్వేషన్ ఏమనిపించిందంటే, టెంపుల్ సరౌండింగ్స్ ఏసే వాళ్ళు నిజంగా చాలా బాగా పెట్టారు. క్లెన్లీనెస్ మాత్రం చాలా బాగుంది. ఎవరైతే సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో వాళ్ళకు కూడా ఇక్కడ యాక్సెస్ ఇచ్చారు. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. సో టెంపుల్ బయటనే ఉన్నాము. ఇక్కడైతే దీని కింద ఆగాను. కంప్లీట్ వర్షం పడుతుంది. కంప్లీట్ అంటే సడన్గా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అది కూడా చిన్న రిజల్ కాదు, ఫుల్ హెవీ రెయిన్. నేను రామప్ప టెంపుల్ బయట ఒక మండపం కింద నిలబడి ఉన్నా. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. సన్ షాట్స్ తీసుకోవాలి అనుకున్నా, ఫుల్ సినిమాటిక్ విజువల్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. కానీ నేచర్కి మన ప్లాన్స్తో పని ఉండదుగా. కొంచెం డిసప్పాయింట్ అయ్యా నిజం చెప్పాలంటే. కాకతీయ రుద్రేశ్వర్ దేవాలయం, అందరూ రామప్ప దేవాలయం అని పిలుస్తారు. ఈ గుడి కాకతీయ సామ్రాజ్యం సమయంలో రేచర్ల రుద్ర అనే సైన్య నాయకుడు నిర్మించారు. 13వ శతాబ్దంలో ఈ ఆలయము ప్రారంభమైంది. గణపతి దేవ మహారాజు ఆజ్ఞతో ఈ దేవాలయం కట్టించబడింది. కానీ ఈ ఆలయంకి పేరు మాత్రం రాజు పేరు మీద కాదు, శిల్పి పేరు మీద ఉండడము చాలా విశేషం. రామప్ప అనే ఒక ప్రముఖమైన శిల్పి ఈ ఆలయాన్ని రూపకల్పన చేశారు. అందుకే ఈ గుడి రామప్ప అని ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం ఉంచిన వేదిక నక్షత్రమాకారంలో ఉంటుంది. ప్రతి ప్రదేశంలో శిల్పకళ సౌందర్యం కనిపిస్తుంది. గోపురంపై వేయబడిన ఇటుకలు చాలా లఘువైనవి. నీటిలో వేసిన తర్వాత కూడా తేల్తాయి అని చెప్తారు. అవి లఘువైనవి కాబట్టి ఆలయంపై భారం తగ్గింది. స్తంభాల్లో మధురమైన నాదం వినిపిస్తుంది. చేతితో మెల్లిగా తడితే శబ్దం ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఇది ఆ కాలంలో ఉన్న నిపుణతకి ప్రతీకం. ప్రాకారం భాగాల్లో రామాయణము, మహాభారతము కథలు, నృత్య భంగిమలు, దేవతమూర్తులు అతి సూక్ష్మంగా చెక్కబడ్డాయి. ప్రతి శిల్పంలో జీవమున్నట్టుగానే కనిపిస్తుంది. గర్భాలయంలో కృష్ణశిలాతో తయారైన శివలింగం ప్రతిష్ఠించబడ్డది. చుట్టూ ప్రకృతి సౌందర్యం, చెరువు ప్రతిబింబం, నిశ్చలమైన వాతావరణం అన్నీ కలిసి ఈ క్షేత్రంకి మహత్వం పెంచుతాయి. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, కాకతీయ వారి కళాశిల్ప నిపుణతకి బుద్ధి భక్తి కలిసిన చిరంతనమైన స్మారకము. महादेव का बसा है धम, त्रिवेणी संगम में लगे अरमान। तीन नदियों का अद्भुत ये मेल, हर भक्त का यहाँ ख्वाब है खेल। त्रिवेणी का सुनहरा वो किनारा, महादेव की महिमा का सहारा। अर्घ दे कर जब दिल हो भारी,
जागा है मन का बेचारा। पावन जल में उतरे जो श्रद्धा से, చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఈ దేవాలయం దగ్గర ఉన్న ఈ ఇసుక ఎక్కడి నుండి వచ్చిందని. ఇది మరుభూమి ఇసుక అయితే కాదు. ఇది చెరువు మరియు వర్షపు నీరు కలిసి అనేక సంవత్సరాలుగా చేరిన సహజమైన మట్టి పొర. రామప్ప చెరువుని కాకతీయ వారు స్వయంగా నిర్మించారు. వర్షం పడినప్పుడు పరుగులు తీసే నీరు వేగు ప్రవాహాలతో మట్టి జరుగుతుంది. ఇవి అన్నీ కలిసి ఈ ప్రదేశంలో సన్న ఇసుకని ఏర్పరిచాయి. ఇది ప్రకృతి తన పని తన విధానంలో చేసిన ప్రక్రియ. మరొక అద్భుతం ఏంటంటే, ఈ ఆలయంలో వాడిన కృష్ణశిల ఇక్కడ దగ్గరలో ఎక్కడ దొరకదు. దూరమైన ప్రదేశాల నుండి ఆ రాళ్లను తెచ్చారు. నదుల మార్గం ద్వారా, తెప్పలాంటి పడవల ద్వారా, గజాలు మరియు ఎడ్లబండ్లు సహాయంతో తరలిచ్చారు. పెద్ద గట్టాలలాగా తెచ్చి ఇక్కడే శిల్పకారులు అవి సూక్ష్మంగా చెక్కి ఆలయాన్ని రూపమిచ్చారు. ఈ కృష్ణశిల చాలా గట్టిది. వర్షము లేదా ఎటువంటి ప్రకృతి ప్రభావానికి సులభంగా నాశనం అవ్వదు. అందుకే ఈ ఆలయం ఇంత సంవత్సరాల నుంచి గట్టిగా బలంగా నిలబడి ఉంది. పై భాగంలో వేయబడిన ఇటుకలు చాలా లఘువైనవి. అవి లఘువైన కాబట్టి పై భారము తగ్గింది. కింద గట్టి శిల, పైన లఘువైన ఇటుక. ఇది సమన్వయ రచన. స్తంభాలలో మధురమైన నాదం వినిపించడం కూడా ఒక రహస్యమే. లోపల ఖాళీ స్థలాలు ఉండడం వల్ల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. చరిత్రలో ఒక సమయములో భూకంపము జరిగింది అని చెబుతారు. ఆ సమయంలో కింద ఆధారం కొంచెం కదిలింది. నేలలో వేయబడిన శిలాపట్టికలు కొంచెం పైకి లోచి మరికొన్ని కిందికి దిగాయి. కానీ గోపురము, స్తంభాలు, ప్రధాన గుడి వాటికి మాత్రం ఏమీ జరగలేదు. మొత్తానికి గుడికి భూకంపం వల్ల భారీగా నష్టం ఎటువంటి జరగలేదు. ఇది కాకతీయ వారి గణన సమన్వయ నిపుణతకి జీవంత సాక్ష్యము. ఈ దేవాలయంలో ప్రతి ఇసుక కణం, ప్రతి శిల, ప్రతి రచన ఒక ఆలోచనతో నిర్మితం. ఇది కేవలం భక్తి స్థలము కాదు, ఇది కాలాన్ని గెలిచిన మహానిర్మితి. మన భారతదేశంలో ప్రసిద్ధి పొందిన దేవాలయాలు చాలా ఉన్నాయి. కానీ మన రామప్ప దేవాలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ సూక్ష్మ శిల్పకళా నృత్య భంగిమలు మానవ శరీర ఆకారంలో సూక్ష్మత ఎక్కువగా చూపించబడ్డాయి. హొయసల దేవాలయాలు కర్ణాటకలో నక్షత్ర ఆకార వేదికలో ఉంటాయి. రామప్ప కూడా నక్షత్ర వేదిక మీద నిర్మించబడింది. ప్రత్యేకంగా చాలా దేవాలయాలు గట్టి రాళ్లతో నిర్మించబడ్డాయి. కానీ రామప్పలో గట్టి కృష్ణశిల, కింద పై భాగంలో లఘు ఇటు. ఇది భూకంపాన్ని సహించగలిగే విధానం. రామప్ప దేవాలయంలో నృత్య శిల్పాలు చాలా ప్రసిద్ధి. అందుకే చిన్న వివరంలో కూడా జీవాంతం కనిపిస్తుంది. చాలా దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి, కానీ రామప్ప దేవాలయంకి విశ్వస్థాయి గుర్తింపు దొరికింది. విశ్వ పారంపర్య స్థలంగా గుర్తించారు. ఇది తెలంగాణ గౌరవం,
మన భారతదేశ గౌరవం. కాకతీయ వారు సృష్టించిన కళ జగతికి తెలిసింది. ఆలయంలో పూజారి గారు ఉన్నారు. పూజారి గారిని అడిగా, ఏమన్నా ఆలయంలో ఈ మధ్య కాలంలో ఏమన్నా కట్టడం అయితే జరిగిందా అంటే, వారు ఏమన్నారంటే ఈ కాలంలో కాదు, అప్పటి కాలంలో ఏదైతే నిర్మించారో ఈ కాలం వరకు అలానే ఉంది. ఈ మధ్య అయితే ఎప్పుడూ జరగలేదు, కానీ అప్పుడు కట్టడాలు మాత్రం చాలా బలంగా కట్టడం వల్ల ఈ కాలంలో కూడా మీకు అవి చాలా బాగా అనిపిస్తున్నాయి అని అయితే చెప్పారు. ఇంత పురాతనమైన దేవాలయంలో ధ్యానం చేస్తే అదొక అద్భుతమైన అనుభూతి. ఇక్కడ చూసినట్లయితే కొడితే మ్యూజిక్. ఇక్కడ సగం ఒక కాలు ఇదైంది. మెయిన్ ఆలయానికి పక్కన ఒక చిన్న శివాలయం ఉంది. కొంతమంది మెయిన్ ఆలయాన్ని చూసుకొని గమనించకుండా వెళ్ళిపోతారు, కానీ పక్కనే ఉన్న చిన్న శివాలయం చూడండి ఎంత బాగుందో. ఆ కాలంలో ఒక పెద్ద గుడి కట్టినప్పుడు దాని పక్కన చిన్నపు ఆలయాలు కూడా కట్టడం ఒక సాంప్రదాయం. లోపలైతే మనకు శివలింగం రూపంలోనే దర్శనం ఇస్తారు. ఈ చిన్న ఆలయం ఇప్పుడు కొంచెం మీకు శిథిలంగా కనిపించవచ్చు కొన్ని చోట్ల, కానీ దాని రచన చూస్తే అదే కాకతీయ శైలి కనిపిస్తుంది. గట్టి శిల, చాలా సింపుల్ మండపము, లోపల మీరిప్పుడు దర్శించుకున్న శివలింగం. మెయిన్ గుడి ఎంత భవ్యంగా ఉంటుందో ఇది అంత సింపుల్గా ఉంటుంది. కానీ రెండూ కలిసి ఒకే దేవాలయ సముదాయంలో ఉంటాయి. ఒకటి భవ్యత చూపిస్తే మరొకటి పరంపరని చూపిస్తుంది. ఎంతో బాగున్న కాకతీయ దేవాలయము. మీరు ఇప్పుడు గమనించేది ఈ నల్ల ఎత్తైన స్తంభము సాధారణమైన స్తంభం కాదు. ఇది ఒక ఏకశిల శాసన స్తంభము. అంటే ఒక పెద్ద రాయి లేదా ఒక శిలాపైన నిలబెట్టి దాని మీద లిపులని చెక్కినారు. ఈ లిపులు అంటే చరిత్ర. ఆ కాలంలో పేపర్లు, రిజిస్టర్లు, రికార్డులు లేవు కాబట్టి ఇదే ఒక పర్మనెంట్ రికార్డ్. వీటిపైన మనము చెప్పుకున్నది, అర్థం చేసుకున్నది ఇతిహాసము చాలా బాగా రాయడము రామప్ప టెంపుల్. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము, ఎక్స్ప్లోర్ చేశాను, మీరు కూడా చూసారు, మీకు నచ్చే ఉంటుంది. మీరు ఇక్కడికి చేరుకోవాలంటే ఎలా? సో ఇక్కడ రావాలంటే మీరు బస్ నుంచి అయినా డైరెక్ట్ రావచ్చు వరంగల్కి. వరంగల్ నుంచి ములుగు వెళ్ళడానికి మళ్ళీ మీకు షేర్ ఆటోస్లని, ఏదైనా రిక్షా కానీ, ఏదైనా క్యాబ్ లాంటి కానీ ఏదైనా తీసుకొని అక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని లెఫ్ట్కి రావాలి. అది కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి బెస్ట్ పాసిబుల్ వే అంటే మీరు ఒకవేళ రావాలి అనుకుంటే ప్రైవేట్గా ట్యాక్సీ లేదా ఏదైనా క్యాబ్ మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడికి డైవర్షన్ తీసుకొని హోటల్ హరితలో ఒక స్టే తీసుకొని ఎక్స్ప్లోర్ చేసి ఇలా స్టే తీసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. నేను చూపించిన వీడియోలో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. అందుకే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.